తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం. మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు నుంచి 10 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ 6,000 రూపాయల డబ్బులనైతే పంపిణీ చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జీవోని డబ్బులనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయాల్సినటువంటి ఈ రైతు భరోసా డబ్బులు కొన్ని అనుకోని కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాయిదానైతే పడడం అయితే జరిగింది. ఇక ఈరోజు ముఖ్యంగా ఈ 30 నుంచి 33 జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ముందుగా ఎటువంటి జిల్లాలలోనైతే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నారో కేవలం అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు శాటిలైట్ ఫోటోల ద్వారా మనకైతే ఫోటోలు అనేది తీస్తూ అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే డబ్బులనైతే ఖాతాలలోనైతే పంపిణీ చేయనున్నారు. ఇక ఈసారి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే కొన్ని సూచనలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం అయితే జరిగింది. ఎలా అంటే రైతు భరోసా డబ్బులు పంపిణీ అయినప్పటికీ చాలామందికి అయితే ఖాతాలలోకి అయితే జమ కావు. సో అటువంటి రైతులు ఏం చేయాలి, డబ్బులు జమ కాకుండా ఉంటే ఏం చేయాలి, డబ్బులు సరైన టైంలో మీ ఖాతాలలో జమ కాకుండా ఉంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి, ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో ఎటువంటి అవకతవకలు లేకుండా జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో అయితే సమాచారం అనేది తెలియడానికి ప్రయత్నిస్తాను. సో అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి అటు పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు కూడా జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అనేక రకమైన రైతులు, సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులకు శుభవార్తనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ జనవరి నెల చివరి వారంలోపు, ఫిబ్రవరి నెల చివరి వారంలోపు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో జరగబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరం చొప్పున 6,000 రూపాయలు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నారో రైతులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్న సమాచారం. ఇక తెలంగాణలో మొన్న అర్పించినప్పటికీ ఏదైతే కొత్త అర్హతల జాబితా ఎవరైతే ఉన్నారో 68 లక్షల మంది రైతులకు మాత్రమే 1,40,00,000 ఎకరాలు కలిగి ఉన్నటువంటి తెలంగాణలో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు 9,500 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా డబ్బులనైతే యాసంగి డబ్బుల కిందనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు వచ్చేసి దాదాపు మనకి ఈరోజు నుంచి మొదలుకొని చూసుకున్నట్లయితే ఈ జనవరి నెల చివరి వారంలోపు డబ్బులను అయితే పంపిణీ షురూ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోండి. సో మీరు పోయినసారి చేయించుకున్నప్పటికీ కూడా మరలా ఈసారి చేయించుకుంటేనే మీ ఖాతాలలో డబ్బులు అనేది ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ అప్డేట్ చేయించుకోండి. ఖాతా అనేది సరిగ్గా ఆన్లోనే ఉందా లేదని అయితే కూడా చెక్ చేసుకోండి. సో ఇవన్నీ అప్డేట్ చేసుకుంటేనే మీ కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా డబ్బులు అనేది పంపిణీ చేసే వెంటనే మీ ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.